నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారులను వదిలే ప్రసక్తి లేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అలాగే ఈ నేపథ్యంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని అంటే కూటమి ప్రభుత్వం మీద అదే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీదే దుష్ప్రచారం చేస్తున్నారు అదే అసలు ఎందుకు అంటే అధికారం వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టము సప్త సముద్రాలు దాటైనా సరే తీసుకొని వచ్చి నిలబెడతామన్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మాణిక్యరావు గారు. నమస్తే అండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వాళ్ళ అధికారులను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కొత్త కాదండి. ఆయన గతంలో కూడా సాక్షాత్తు ఐపీఎస్ అధికారులని బెదిరిస్తూ సప్త సముద్రాలు దాటినా విడిచిపెట్టను, రిటైర్డ్ అయినా విడిచిపెట్టను అంటే ఆయన వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి దిగిన స్థాయిలో లేవన్నమాట. అంటే అసలు బాగా వాడుక భాషలో చెప్పాలంటే ఒక వీధి రౌడీలాగా, అంటే జనాలని బెదిరింపుతోటే రాజ్యం వెళ్ళాలని ఒక నియంతలాగా మాట్లాడేటువంటి శైలి అనమాట. ఏ పరిపక్వత కలిగిన నాయకుడు కూడా ఇటువంటి భాషను ఉపయోగించరు. సో ఈయన ఈరోజు అంటే ఒక అభివృద్ధి చేస్తాను, రాజధాని నిర్మిస్తాను, ప్రజలకి అవసరతలు ఏమన్నా తీరుస్తాను ఇలా మాట్లాడకుండా మా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ అంతు చూస్తాను, అధికారుల అంతు చూస్తాను, ప్రతిపక్ష నేతల అంతు చూస్తాను, ఈ విధమైనటువంటి మాటలు ఆయనకి తగుదనమ్మా అంటూ ఇలాంటి రౌడీయిజంగా గోండాయిజంగా బెదిరింపు ధోరణి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగదనేది మనం క్లియర్ కట్గా నాకు అర్థమవుతున్న విషయం. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల కోసం అండగా నిలబడి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు మనకి ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్తే నంబర్ 1 నాకు బాగా గుర్తొచ్చే వ్యక్తి వర్ర రవీందర్ రెడ్డి. వర్ర రవీందర్ రెడ్డి ఎందుకన్నానంటే ఇతనికి కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఇతని భార్యకి పిఏగా వ్యవహరించిన వ్యక్తి అని అంటారు. ఆయన యొక్క సతీమణి కంపెనీలో ఉద్యోగిగా ఆయనకు మనకు బాగా తెలుసు. అయితే ఈ కార్యకర్త ఎలాంటి కార్యకలాపాలు చేశాడని అంటే సాక్షాత్తు ఆయన తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారిని బండ బూతులు తిడుతూ అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి వ్యాఖ్యానించిన వ్యక్తిని పరామర్శకెళ్ళి అప్పుడు ఐపీఎస్ అధికారులను ఆయన తిడతాడు. మా కార్యకర్త అంటే నన్ను బాగా సంతోషింపజేసినటువంటి కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని మీరు జైల్లో కొడతారా అంటే కొట్టాడని కంప్లైంట్ ఇచ్చాడు. కొడతారా, మీ అంతు చూస్తా, నెక్స్ట్ మేమే వచ్చేది. కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి సంవత్సరం గడిచిపోయింది, ఇంకో 4 సార్లు కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు గడిచిపోతే మేము ముఖ్యమంత్రి అయిపోతాం, అధికారంలోకి వస్తాం, మీ తాట తీస్తాం, మీ అంతు చూస్తాం, మేము లేపేస్తాం. అసలు ఇదేంటి అంటే ఒక కరుడు కట్టినటువంటి కార్యకర్త పార్టీ బలోపేతానికి పనిచేస్తాడు. అంటే నాయకుడి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాల కోసం పనిచేస్తాడు. కానీ ఈయన కార్యకర్త ఏం చేశాడంటే సొంత చెల్లెల్ని నీచ భాషతో మాట్లాడినప్పుడు ఆయన్ని సమర్థించడం అనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ వర్ర రవీందర్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడాడు, బూతులు తిట్టాడంటే వాళ్ళ నాయకుడి యొక్క మనసులో ఉన్నాయి ఆయన పోస్ట్ చేశాడు. సో ఆ పోస్టులు రవీందర్ రెడ్డి కాదు, అతను పోలీసు విచారణలో కూడా తెలిపిన విషయాలు ఇవి అనమాట. నాదేం లేదండి, అవినాష్ రెడ్డి గారు ఏది చెప్తే అది నేను చేశాను అని చెప్పాడు. అంటే అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆయన చెల్లెల మీద నెగిటివ్గా పోస్టులు పెట్టమనే అంత ధైర్యం అవినాష్ రెడ్డికి ఉందా? లేదు. అంటే జగన్మోహన్ రెడ్డే చెల్లెల్ని తిట్టించాడు, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడు. అంత మాత్రమే తల్లిని కూడా చాలా దారుణంగా తిట్టాడు. అయితే ఇక్కడ అదే విధమైనటువంటి మాటలు ఈరోజు కూడా అంటే బెదిరింపుతో నేనే వస్తాను, అధికారులను బెదిరించడం, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు కావచ్చు, కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, గ్రూప్ 1 అధికారులు కావచ్చు. ఈ మహానుభావుడు గ్రూప్ 1 అధికారులను కూడా ఏ విధంగా ప్రభావితం చేశాడో నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మనకు బాగా వైరల్ అవుతున్నటువంటి సబ్జెక్ట్. ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, చాలా రూల్స్కి విరుద్ధంగా తయారయ్యి ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
ఆ గ్రూప్ 1 అధికారులను ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు మొత్తం కూడా ఇల్లీగల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులని క్లియర్ కట్గా ఈరోజు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 పేపర్లో హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి, అంటే వాళ్ళు మాన్యువల్గా దాన్ని ఆ పేపర్ దిద్దమని చెప్తే డిజిటల్లో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, గేదెలు కాసుకునే వాళ్ళు, లేకపోతే ఎవరెవరో అక్కడ మంగళగిరి సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి 15,000 ఎంత ఇచ్చి కొంతమందిని రిక్రూట్మెంట్ చేసుకొని ఆ పేపర్లు దిద్దిచ్చారు. అంటే హైకోర్టు చెప్పినా కానీ, అంటే బేసిక్గా అండి దీనికి సంబంధించి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళ సలహాలు తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఇదేంటి అని అడిగితే వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడంట, మీ అంత చూస్తా, మీ తాట తీస్తా, మీరెవరు నాకు చెప్పడానికి అని. అంటే ఇతనికి లోపల అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతను ఒక పావుగా వాడుకున్నాడు. యూజ్ అండ్ త్రో చేస్తారని పాపం పిఎస్ఆర్ ఆంజనేయులకు తెలియదు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పాడనంటే, ఒక 10 రోజులు జైలు ఎలా ఉంటుందో నేను సందర్శించి వస్తాను, చూస్తానని చెప్పాడు. ఈరోజు ఆయనకు ఉచ్చు బిగిస్తూ ఉంది. అంటే అంతకుముందు జత్వాని కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. తర్వాత గ్రూప్ 1 పేపర్లో అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు డిఎస్పీలు వీళ్ళందరూ కూడా ఆయన హయాంలో సెలెక్ట్ అయిన వ్యక్తులు కూడా అర్హత లేని వ్యక్తులు అనమాట. అంటే ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వ అధికారులు కూడా పెట్టి, అంటే ఈయన సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక నియంతలాగా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడనంటే, ఇప్పటికి కూడా చాలామంది ప్రభుత్వ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న విషయం కూటమి సర్కారు ఐడెంటిఫై చేసింది. వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసే పనిలో ఉంది ప్రజెంట్. సో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరొకసారి గెలిపించుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అమరావతిని ఎంత నాశనం చేశాడో మనం చూసాం. అలాగే ఈయన నేను వస్తానంటే ఈయన ఉనికి. ఇంకొక దిమ్మ తిరిగే అంశం, ఇంకొక అంశం ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ, ఎవరైతే అధికారులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అధికారుల పేర్లతో సహా బుక్ లో రాసుకోండి. అంటే వాళ్ళ బుక్ 2.0 బ్లూ బుక్, ఆ బుక్ లో పేర్లతో సహా రాసుకోండి. ఎవరున్నారు అధికారులు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మొత్తం రాసి పెట్టుకోండి అని వాళ్ళ కార్యకర్తలకి ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు కరెక్ట్ అండి. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, వీళ్ళ కార్యకర్తలకు జోష్ నింపడానికి, వీళ్ళని ఏమర్చడానికి బ్లూ బుక్ అని చెప్పేసి ఆ పేరు చెప్పట్లేదు, కానీ మేము రాసుకుంటున్నాం అంటే లోకేష్ బాబు గారిని కాపీ కొడుతూ వీళ్ళు బ్లూ బుక్ రాజ్యాంగాన్ని నడపాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఒక్కసారి గెలిపించినందుకే ఈయన వ్యక్తిత్వం ఏంటో క్లియర్ కట్గా అర్థమైపోయింది జనాలకి. సో ఈ వినాశకుడు మళ్ళొకసారి వస్తే ఇక ఆంధ్ర రాష్ట్రం ఏ రీతిగా ఉంటుందో, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈయన వస్తే అసలు అమరావతి రైతులు ఎంత వేదన పడరో మనం చూసాం. ఈయన వస్తే 2.0 1.0 మనం చూసాం ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు ఈ 2.0 గనక వస్తే ఇక ఆంధ్ర రాష్ట్రం వల్లకాడ అయిద్ది అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇంకోటి దిమ్మదిరిగే అంశం ఏంటంటే, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇది అక్రమ మైనింగ్ కేసులో, ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఈయన అరెస్ట్ అయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి 7 ఏళ్ళు జైలు శిక్ష. ఆయన శ్రమంగా సంపాదించింది 4,000 కోట్ల పైచలకు. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈడీ సిబిఐ 43,000 కోట్లు అక్రమార్జన చేశాడు, క్విట్ ప్రోకో చేశాడు అని చెప్పి నిగ్గు తేల్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా సేకరించింది. మరి ఈయన ఎంత శిక్షకు అర్హుడు? ఈ జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు త్వరలో అతను అరెస్ట్ అవుద్ది డెఫినెట్లీ. ఎందుకు తను మాట్లాడిన సందర్భాలలో రాజకీయాలు అన్నాక కేసులు ఉంటాయి, కేసులు పెట్టి భయపడే అంత మనమైతే కాదు, రాజకీయాలు అన్నాక కేసులు నడుస్తూ ఉంటాయి, ఈ కేసులకు మనం భయపడేదే లేదు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. భయపడేది లేదు. అయితే ఈయన ఈసారి రాజకీయాలు ఉండడు. ఎలాగంటే నేను చెప్తాను. అంటే 2 సంవత్సరాలు కనుక ఒక రాజకీయ నాయకుడు కనుక జైల్లో ఉంటే అతను రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హుడు. సో ఈయనకి దాదాపుగా యావజ్జీవ శిక్ష పడుద్ది. ఈయనకు తెలియని అంశం ఏంటంటే, అంటే తెలుసు ప్రజలకి తెలియకుండా ఏదో మసిపూసి మారేడుకాయ అంటారే, ఆ విధంగా ఈయన యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించబోయేటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాదైనటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు శాశ్వత కాలం జైల్లో ఉంటాడు. ఇప్పటికే 16 నెలలు ఉన్నాడు. ఆ 16 నెలలు కనుక ఇంకొక 5 నెలలు కనుక జైల్లో ఉంటే ఇతను రాజకీయ సన్యాసం చేయాల్సి వచ్చేది. ఎందుకంటే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం, రాజ్యాంగం నిబంధనల ప్రకారం ఈయన అర్హుడు కాదు. సో ఈయన ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతే ఆ పార్టీ ఉండదు, ఈయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వడు అనమాట.
సో ఈయన ప్రగల్భాలు కొంతమంది ఆ కార్యకర్తల్ని నాయకుల్ని ఏదైతే ఆ గ్యాదర్ చేసిన మీటింగ్లో ఉన్నారో వాళ్ళని ఉత్తేజపరచడానికి రేపు 2027లో పాదయాత్ర చేస్తా అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు అంటే 8 సంవత్సరాలు అప్పటికి అంటే ప్రజల్లోకి వెళ్లకుండా లోపల పబ్జీ గేమ్లు ఆడుతానని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సరే పబ్జీ గేమ్లు ఆడతాడా లేకపోతే ఆయన సొంతగా ఏం చేస్తాడనేది పక్కన పెడితే ప్రజల్లో ఇంతకాలం గ్యాప్ తీసుకొని ప్రజల్లోకి వచ్చి అసలు ఈయన ఏమి ఉద్ధరిస్తాడు ప్రజల్ని. 2.0 అని పాదయాత్ర చేస్తున్నాను, ఇక ప్రజల్లోకి నేను వెళ్తున్నాను అంటే ప్రజలు ఎలా స్పందిస్తారు? అసలు యాక్సెప్ట్ చేయరు ప్రజలు. అసలు నాకు తెలిసి రాళ్ళు తీసుకుని కొడతారు. దుర్మార్గుడా మాకెందుకు వచ్చావు అని చెప్పి నరకాసురులాగా భావించి ప్రజలైతే గుమ్మం కూడా తొక్కనివ్వరు. అయితే ఆయన గతంలో కూడా పాదయాత్ర పేరుతో మోసం చేశాడు. వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానంతో కొంతమంది గుడ్డిగా నమ్మి ఆయన్ని గెలిపించారు. ఈసారి ఆయన గెలిచే పరిస్థితి లేదు. అయితే పాపం ఈ కార్యకర్తల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంటే చాలామంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు బెదిరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ కర్మ అంటారు చూసారా, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. ఈయన దుర్మార్గమైన విత్తనాలు వేశాడు, అదే కోస్తాడు. ఇప్పుడు ఈయన చేసినటువంటి ఈ దుర్మార్గాలు, ఈ కేసులు మొత్తం చుట్టుకొని దాదాపుగా జీవితకాలం జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఇంత కరుడుగట్టినటువంటి మాటలు, ఇంత నీచమైన మాటలు, ఈ బెదిరింపులకి జనాలు విస్మయం చెందుతూ ఉన్నారు. సో ఇతను గెలిపించే పరిస్థితి అయితే ఉండదు. ఈ మాటలు కూడా కేవలం ఆ కార్యకర్తలను మభ్యపెట్టడానికి, అంటే ఆ పార్టీ విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపోతారేమో అన్న భయం. అంటే ఇప్పటికే ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు చాలామంది నేతలు వెళ్ళిపోయారు, వేరే దారులు చూసుకుంటున్నారు. సో వాళ్ళలో జోష్ నింపడానికే తప్ప ఈయనకు తెలుసు నా పరిస్థితి ఇక చాప్టర్ క్లోజ్, రాజకీయ జీవితం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అయితే వాళ్ళ కార్యకర్తలతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? అవును, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అమరావతి అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్రం నుంచి అనేక నిధులు తెచ్చారు. ఆయన దూరదృష్టితోటి అంటే అభివృద్ధి ధ్యేయంగా నిరుద్యోగితని రూపుమాపడానికి లోకేష్ గారు మొన్న క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి మొత్తం కూడా కార్యాచరణ రెడీ అయిపోయింది. అలాగే ఇక జరగబోయే 4 సంవత్సరాల్లో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయడానికి కార్యరంగం సిద్ధమైపోయింది. అంటే ఈయన చిల్లర పథకాలని పేరు పెట్టి ప్రజల్ని దోచి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి లేకుండా ప్రజల్లో, అలాగే ప్రకృతి వనరులు విధ్వంసం చేసి మీరు ఎక్కడ చూడండి ఏపీలో కొండలు కానీ గుట్టలు కానీ అసలు భూమి కానీ ఏది ఉండదు. మినిమం పశువులు మేయడానికి కూడా స్థలం లేదు. అంతెందుకు శ్మశానాలు కూడా కబ్జా చేశారు. అంటే శ్మశానాలను కూడా మేము దున్నేస్తాం, శ్మశానాలు కూడా ఉండడానికి వీల్లేదని వాళ్ళు ఆ నాయకులు ఎవరైతే ఉంటారో చోట నాయకులు మొదలుకొని బడా నాయకుల వరకు కూడా కబ్జా చేశారు. ప్రజలు చూసి చీత్కరించి 151 విర్రవీగిన ఈ వైసీపీని 11 సీట్లకి పాతిపెట్టారు. సో ఫ్యూచర్లో ఈయన వచ్చేది లేదు, ఈయన బెదిరింపు మాటలు కూడా ఫలించేది లేదు. సో ఒక నాయకుడు ఈ విధంగా మాట్లాడడం చాలా హేయమైన పరిస్థితి. అంటే ప్రజల్లోకి వచ్చే వ్యక్తి ప్రజాభిమానం కోరుకునే వ్యక్తి ఏం చెప్పాలంటే నేను అభివృద్ధి చేస్తాను, నా మిస్టేక్స్ సరి చేసుకుంటాను అని ప్రజల దయతోటి ప్రజల మనసులో గెలుచుకొని నేను గెలవాలి. కానీ మిమ్మల్ని చంపేస్తాం, బెదిరించాం, పొడి చేస్తాం, లేపేస్తాం అని అంటే ప్రజలు గెలిపించడానికి ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్, ముగిసిన అధ్యాయం. ఈయన భవిష్యత్తులో గెలిచేది లేదు, ఆయన అధికారం చేపట్టేది లేదు. సో ఈ బెదిరింపులన్నీ కూడా కేవలం ఆ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని, ఆ దుఃఖాన్ని తోడడానికి ఏదో బిల్డప్ బాబు ఆయన చూసారా, ఆ బిల్డప్ టైప్లో ఆయన మాట్లాడుతూ అబాస్ పాలేటువంటి కార్యాచరణ కానీ మరొకటి కాదని నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ రాడు. థ్యాంక్ యూ.